ఎన్నో అంచనాల నడుమ బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య తన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారనే ప్రశంసలు దక్కాయి. కానీ బాలయ్య శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రాలేదు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ సినీ రంగ విశేషాలతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని రూపొందించారు. తొలి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురీత వచ్చిన ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ తార విద్యా బాలన్ నటించింది. 9 మంది హీరోయిన్లు కామియో రోల్స్ లో నటించారు. దగ్గుపాటి రాణా చంద్రబాబు పాత్రలో, నందమూరి కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటించారు. ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటన చేసే వరకు తొలి భాగాన్ని క్రిష్ చూపించారు. ఎన్టీఆర్ సినిమాల్లో పోషించిన వివిధ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటించాడు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి షాక్ తగిలింది. అంచనాలకు తగ్గట్లుగా ఓపెనింగ్స్ నమోదు కాలేదు. డివైడ్ టాక్ పెరుగుతూ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కథానాయకుడి చిత్రానికి దారుణమైన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు సంక్రాంతి చిత్రాల ప్రభావం కూడా ఎన్టీఆర్ కథానాయకుడిపై బాగా పడింది. వినయ విధేయరామ, F2, పేటా చిత్రాలు కూడా సంక్రాంతికే విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర బాక్స్ ఆఫీస్ రన్ ముగిసింది. భారీ నష్టాలతో ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం 20 కోట్ల 62 లక్షల షేర్ సాధించింది. నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బయ్యర్లు 10 కోట్లకు పైగా నష్టపోయారు. గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ లో బయ్యర్లు 3 కోట్లకు పైగా నష్టాలను చవిచూశారు. టాలీవుడ్ లో అత్యధిక స్థాయిలో నష్టాలను మిగిల్చిన చిత్రాల జాబితాలో ఎన్టీఆర్ కథానాయకుడు కూడా చేరింది. ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రంపై ఉన్న అంచనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం 20 కోట్లు మాత్రమే రాబట్టడంతో 50 కోట్ల నష్టం వాటిల్లింది. అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా నిలిచింది. నైజాం ఏరియాలో 13 కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు కాగా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. సీడెడ్ లో 12 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు కాగా కేవలం 1,80,00,000కు మాత్రమే తిరిగి రాబట్టింది. ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం విజయం సాధించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ నిరాశపరచడంతో ఆ ప్రభావం ఎన్టీఆర్ మహానాయకుడిపై కూడా బాగా పడనుంది. ఈ చిత్రం విషయంలో బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రంతో బయ్యర్లంతా దారుణంగా నష్టపోయారు. వారందరికీ ఎన్టీఆర్ మహానాయకుడు హక్కులు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.